నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మే నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. బహుళష్టమి, బుధవారము, శ్రవణ నక్షత్రము, శుభయోగము, బాలవకరణముతో ఉన్న తిదివార నక్షత్ర యోగ కరణాలు అయితే ముఖ్యముగా ఉత్తరాయణ కాలం ఇది. ఉత్తరాయణం వసంత ఋతువు కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధాగ్నికి బలి అయ్యేవారు ఎవరు అంటే ఈ మకర రాశి వారు. మకర రాశి వారు మహా మేధావులు. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎంతటి మేధావులు అంటే ఎంత చిన్న విషయాన్నైనా సరే ఎంత కాలమైనా గుర్తుపెట్టుకుంటారు. వీరికి కోపం వచ్చింది మర్చిపోరు. ఎదటి వ్యక్తి మీద పగ ఉంది, 10 మందిలో కొట్టేద్దామంటారు, కుట్టించుకునే వ్యక్తి కాదు, కానీ అది మర్చిపోరు. ఎప్పటికైనా వాళ్ళని ఏదో రకంగా సాధిస్తారు అనే భావం ఉంటుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి కన్యా రాశిలో ఉన్న కేతు దృష్టి శని మీద పడింది. శని కేతులు మకర రాశి మీద పడింది. మకర రాశికి శని కేతువులు ఇద్దరు శత్రువులు, మిత్రులు కాదు. ఎప్పుడైతే ఈ దృష్టి పడిందో వీళ్ళు చేసే వ్యాపారంలో నష్టాన్ని చవిచూస్తారు, కష్టాన్ని చవిచూస్తారు. అనుకున్నది ఏదో సాధించేద్దాం, కొండను తెవ్వేద్దాం, ఎలకని పెట్టేద్దాం అనుకుంటారు, కానీ కొండ తెగదు, ఎలక దొరకదు. అటువంటి విధానంగా వీళ్ళకి ఉన్నది ఈ నెలలో. ఈ యొక్క నెలలో ఈ విధంగా ఉన్నప్పుడు వీరు అత్యంతమైన జాగరూకతతోటి ఎదరికి వెళ్ళాలి. ఆ విషయం మనం ఈ రాశి వారికి చెప్పనవసరం లేదు, వాళ్ళకే తెలుసు ఏ రకంగా వెళ్ళాలో అని ఆలోచించుకుంటారు. మహామేధావులు, తెలివైన వారు. అయితే ఇక్కడ ఉన్న వ్యాపార రంగంలో ఉన్నవారు ముఖ్యముగా అత్యధికమైన కొంచెం లాభఫలితమైన పరిస్థితులు పొందాలి అంటే ఆయిల్కి సంబంధించి, ఇనుముకు సంబంధించి, సిమెంట్కి సంబంధించి ఇటువంటి వారందరూ లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా కొద్దిగా లాభదాయకమైన స్థితిని పొందుతూ ఉన్నారు. అది అధికమైన శుభదాయకమైన ఫలితాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి ఈ రాశి ఈ నెలలో. అలాగే డాక్టర్ని తీసుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారు, డాక్టర్స్ ఫెయిల్యూర్ అవుతున్నారు. డాక్టర్కి సంబంధించిన గ్రహం ఏదంటే కుజబుధుడు. కుజబుధులు అంటే బుధుడు ఎక్కడ ఉన్నాడయ్యా అని చెప్పేసి అంటే బుధుడు ఉన్న స్థానం వేరు, కుజుడు ఉన్న స్థానము కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి డాక్టర్స్కి సంబంధించిన విధానం అంటే ఫెయిల్యూర్స్ ఇక్కడ వీళ్ళు పొందుతున్నారు. అంటే మాట విధానంలో కానీ వృత్తి విధానంలో కానీ కొంచెం జాగరూకతతో వెళ్ళాలి. ఫెయిల్యూర్ అవుతుంది ఎక్కువగా ఈ యొక్క వాళ్ళు. ఒక డాక్టర్సు, ఒక లాయర్సు, ఒక మిలిటరీ అధికారులు, అలాగే పోలీస్ రంగం వారు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంతమంది కూడా ఈ యొక్క జాగరూకతను తీసుకోవాల్సిందే ముఖ్యంగా. ఎందుకని మకర రాశి మీద కేతు దృష్టి ఎప్పుడైతే కుజవర్తు కేతు అన్నారు, కుజుడిచ్చే ఫలితాన్ని కేతు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఈ రాశినే చూస్తున్నాడు. ఈ యొక్క ఫలితాన్ని పొందడానికి ఉపయోగకరం. భార్యాభర్తల సఖ్యత మాత్రం బాగుంది. ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ ఆలోచనాపరమైన విధంగా ఆలోచిస్తూ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆలోచనాపరమైన ఆలోచనలు నిర్ణయాన్ని తీసుకున్నారో అది శుభతత్వం, మంచి జరుగుద్ది. అటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారికి వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి వచ్చిన ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అంటారు? వ్యాపారంలో ఈ మకర రాశి వారు ఈ నెలలో ప్రారంభించకుండా ఉండడమే మంచిది. ఏ వ్యాపారం అని చెప్పట్లేదు నేను, ఆల్రెడీ ఇందాక వ్యాపారం చెప్పాను. ఏంటి? సిమెంటు, ఐరన్, ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఇవన్నిటికీ బాగానే ఉంది, ఎదురుకి వెళ్తుంది. కొత్త వ్యాపారాల గురించి ఆలోచించకండి ఈ నెలలో. నెక్స్ట్ ఆలోచించండి, నెక్స్ట్ మంత్ బాగుంటుంది. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉంది? రాజకీయ నాయకులు కూడా ఈ నెలలోని వృద్ధి యోగాన్ని పొందలేరు. వృద్ధి అనేది సాగటం లేదు. అంటే ఇరు రాష్ట్రాల్లోని కూడా రాజకీయ నాయకులు సెట్ అయిపోయారు ఇప్పటికి. కానీ ఇంకా ఒక
దారిలోకి రాలేదు. కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఆలోచనాపూర్వంగా ఎదరికి వెళితే రాజకీయ నాయకులు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? వ్యాపారంలోని పరిస్థితి బాగోలేదు, లాభదాయకమైన స్థితులు పొందలేరు అనే పరిస్థితులు ఉంటే ఆరోగ్యంగా నష్టదాయకమైన ఫలితాలు పొందుతారు. అంటే మెంటల్గా ప్రిపేర్ కావాల్సిన మెంటల్ కొంచెం బ్యాలెన్స్ తప్పుద్ది. ఆయన ఏమవుతుంది అంటే ఆలోచన దాని మీదే ఉంటే ఇది సమయాన్ని తినలేడు, సమయాన్ని పడుకోలేడు, నిద్ర కూడా పట్టదు, పరిస్థితి బాగోలేడు. అందువల్ల అనారోగ్యమైన స్థితికి కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం దగ్గర అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా గతంలో ఉన్న ఆరోగ్య విధంగా చూసుకుంటే పెద్దగా వీళ్ళకి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు ఏమీ లేవు. మకర రాశిలో ఉన్న వాళ్ళకి అయ్యి బాబు చాలా భయంకరమైన రోగాలు ఉన్నాయి, ఇలా ఉన్నది సో కుదరదేమో అనుకునేది లేదు ఈ రాశి వారికి. వీళ్ళు కొని తెచ్చుకుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారికి కూడా శివతత్వ విధానాన్ని చేసుకోవాలి. శివతత్వ విధానంలో అభిషేకాలతో పాటు చేయవలసిన కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. శివతత్వంలో 3 వారాలు వస్తుంది, సోమవారాలు 3 వారాలు అభిషేకాలు చేసుకుంటే సరిపోయింది, నెల అయిపోద్ది. అయితే ఎక్కువ నష్టదాయకమైన ఫలితములు అని ఎక్కువ చెప్పుకున్నాం. ఈ యొక్క నష్టదాయకమైన ఫలితములు పోవాలంటే ఏం చేస్తే పోతుంది? జొన్నలను అమ్ముతారు. జొన్నలు, ఆ జొన్నలు 1 కేజీ కానీ 1/2 కేజీ కానీ మీ ఓపికని పెట్టుకుని ఆ జొన్నలు కొని పావురాళ్ళు ఉంటాయి, ఆ పావురాళ్ళకి పక్షులకి జొన్నలు వేయాలి. ఇంకా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇంకా పొందాలి అనుకుంటే ఎండిమిర్చిలో గింజలు ఉంటాయి, ఆ ఎండిమిర్చిలో గింజలు తీసి కొంచెం ఖరీదైన రెమెడీది, ఆ మాత్రం గింజలు రావాలి, ఆ గింజలు తీసుకొచ్చి అవి పావురాలు పెట్టండి. అవి ఇంకా ఆహ్లాదకరంగా తింటాయి, పావురాలకు అది పెట్టండి. అలాగే మీకు ఎక్కడైనా తాబేలు కనపడితే గోంగూర ఆకులు పెట్టండి. ఈ చేసి తర్వాత బయటకు కనపడే కుక్కలు ఉంటాయి, వాటికి బిస్కెట్లు పెట్టండి. ఈ 3 పరిహారాలు చేయండి. జొన్నలో కానీ మిరపలో ఉన్న గింజలు కానీ పావురాలకు పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి. ఈ యొక్క మకర తత్వంలో వస్తున్న విధానాలన్నీ సమసిపోతాయి, శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ జొన్నలు ఎండిమిర్చి గింజలు చెప్పేది చాలా తక్కువ మంది అంటారు. మకర రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఇవి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.